రేపే జనవరి 11న అతిపెద్దటి మార్గశిర బహుళ అమావాస్య అండి. దీనికి బకుళ అమావాస్య అని పేరు. ఇది సంక్రాంతి ముందు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య. అతీంద్రియ శక్తులతో కూడినటువంటి అమావాస్య అండి. మార్గశిర అమావాస్యను బకుళ అమావాస్య అని అంటారు. అయితే ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి, కుటుంబ సభ్యులంతా కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే, సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారండి. రాజయోగాన్ని పొందుతూ ఉంటారు. ఇక ఎంతో శక్తివంతమైనటువంటి ఈ మార్గశిర అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలండి. 7 జన్మల దరిద్రం, పాపం, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. రాజయోగం కలుగుతుంది. మీ ఒంటిలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పారిపోతుంది. అంతేకాదు, ఇలా ఈరోజు స్నానం గనక చేస్తే మానసిక వ్యాధులు పోతాయి. శారీరక వ్యాధులు పోతాయి. మీ ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరానికి నూతన దివ్యశక్తి వస్తుంది. తరువాత మీరు ఏ పని చేసినా విజయాలను పొందుతారు. ఇలా స్నానం చేయడం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైన మార్గశిర అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శక్తివంతమైన అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలండి. తరతరాలకు తరగని ఆస్తి, ఐశ్వర్యము వస్తాయి. ఈ మార్గశిర అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు కలబంద. కలబంద మొక్కను సేకరించడానికి అమావాస్య అనేది చాలా అద్భుతమైన రోజండి. ఎవరైతే నరదిష్టి, నరఘోష, చెడు పీడలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కను తీసుకువచ్చి ఇంటి ముందు నాటిన, ఇంటి ముందు మెయిన్ డోర్‌కి కానీ, బా గేట్‌కి కానీ వేలాడి తీసుకున్న సమస్యలు పోతాయి. నెగెటివ్ ఎనర్జీ, నరఘోష, నరపీడ, దిష్టి దోషాలు, దిష్టి పీడలు పోతాయి. ఎందుకంటే కలబంద మొక్కకు 33 కోట్ల దేవతలు ఉంటారు. కలబంద మొక్కకు నెగెటివ్ ఎనర్జీ, నరదిష్టి అన్నీ లాగేసుకునే శక్తి ఉంటుంది. ఇటువంటి కలబంద మొక్కను అమావాస్య రోజు సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు పాతినా లేకపోతే మెయిన్ దగ్గర వేలాడదీసిన తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. చక్కని రాజయోగం పడుతుంది. కష్టాలన్నీ పోతాయి అని చెప్పి చాలా మంచి జరుగుతుంది. చెడు దిష్టి, నరదిష్టి అన్నీ పోతాయి. ఇక రెండవ వస్తువు ఏంటంటే బెల్లం. ఈ అమావాస్య రోజు 1 కేజీ లేకపోతే ఒక అర కేజీ లేదా కేజీ బెల్లం తీసుకొచ్చుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తున్నారు. బెల్లం సాక్షాత్తు దేవుళ్ళకు నివేదన చేసేటువంటి పదార్థం. బెల్లం చాలా పవిత్రమైనది, పరమ శుద్ధమైనది కనుక ఈ అమావాస్య రోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా తెచ్చిన వేళ దాచిపెట్టి కేవలం నైవేద్యాలకు మాత్రమే తయారు చేసి దేవునికి నివేదన చేస్తే మంచి జరుగుతుందండి. గురువారంతో కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. బెల్లం మధురంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం కూడా మధురంగా ఉంటుంది. ఈ 2 వస్తువులే కాక గాజులను కూడా అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలానో ఇప్పుడు మనం అందరం కూడా సంక్రాంతి కోసం గాజుల పరిహారం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ గాజులను అమావాస్య రోజు తెచ్చుకొని పూజ గదిలో దేవుని ముందు పెట్టి ఆ తర్వాత మన చేతులకు తొడుక్కోండి. ఈ విధంగా అమావాస్య రోజు గాజులు కొని తెచ్చుకున్నా కూడా మనకు అంతా మంచి శుభమే జరుగుతుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇంక సంక్రాంతికి ముందు వస్తున్నటువంటి ఈ మార్గశిర అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను కానీ లేక చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు ఏ నువ్వులనైనా సరే వేసుకోవచ్చండి. నువ్వులు లేకపోతే చిటికెడు పసుపు అయినా వేసుకొని స్నానం చేయవచ్చు. ఈ విధంగా చేయటం వలన అమావాస్య రోజు ఉదయం సాయంత్రము స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులు కానీ లేకపోతే పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. జన్మల దరిద్రం, పాపాలు అన్నీ పోతాయి. ఆ నీటిలో కలిసిపోతాయండి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా గనక స్నానం చేస్తే మానసిక వ్యాధులు పోతాయి. శారీరక వ్యాధులు పోతాయి. ఒంటిలో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. శరీరానికి నూతన ఉత్తేజ శక్తి వస్తుంది. ఆ తర్వాత
మనం ఏ పని చేసినా విజయాన్ని పొందుతాము. ఈ విధంగా స్నానం చేయడం వలన శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందవచ్చు. శక్తివంతమైన మార్గశిర అమావాస్య రోజున మీ ఇంటిలో ఉన్నటువంటి కలబంద మొక్కకు ఈ చిన్న పని చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కలబంద మొక్కకు ఈ పరిహారం చేసిన ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు. ఇది సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి ఇలా చేయండి. మీ ఇంటి గుమ్మానికి కట్టిన కలబందన మొక్కను తీసేసి పారే నీటిలో పడేసేయండి. మీ ఇంటి గుమ్మానికి ఎలాంటి పాతి నిమ్మకాయలు కానీ, దిష్టి దోషాలు కానీ, తాయెత్తులు కానీ అన్నిటినీ కూడా తీసివేయాలి. ఈ అమావాస్య రోజు కొత్త నిమ్మకాయలను గుమ్మానికి కడితే విశేష ఫలితం లభిస్తుంది. ఒకవేళ మీరు మీ ఇంటి గుమ్మానికి లేకపోతే గేటుకి కలబంద మొక్కను తీసేసిన మరొక కలబందను తెచ్చి ఇంటికి కట్టుకోవాలంటే మీ అరచెయ్యంత కలబంద మొక్కను వేర్లతో సహా తెచ్చుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆ కలబందంను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మీరు తెచ్చిన కలబంద మొక్క వేర్లను ఒక 5 తీసివేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో ఇంకొక పరిహారం చేసుకోవచ్చు. ఇంకా ఆ కలబంద మొక్కకు ఉన్నటువంటి కొమ్మలన్నిటికీ కూడా పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టుకోవాలి. చక్కగా అలంకరించుకోవాలి. ఆ కలబంద మొక్కకు ఎర్ర దారాన్ని కట్టాలి. చాలామంది రకరకాల దారాలతో కలబంద మొక్కను కడతారు. కానీ కలబంద మొక్కను ఇంటి ప్రధాన గుమ్మానికి కానీ గేటుకి కానీ ఎక్కడైనా సరే కట్టినప్పుడు ఎర్ర దారంతోనే కట్టాలి. కలబంద మొక్కను ఎర్ర దారంతో కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపం ధూపం చూపించి హారతి ఇచ్చి ఇంటి గుమ్మానికి ఎదురుగా లేకపోతే కట్టాలండి. ఈ విధంగా చేసిన సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి అమావాస్య రోజున కొత్త కలబందను తీసుకువచ్చి పూజించి ఇంటిగా ప్రధాన గుమ్మానికి ఉన్న దరిద్రం అంతా పోతుంది. అదృష్టం వరిస్తుంది. అయితే ప్రతిరోజు గుమ్మానికి కట్టిన కలబందను ధూపం చూపిస్తూ ఉండాలి. చాలామందికి గుమ్మానికి కలబంద కడతారు కానీ ప్రతిరోజు ధూపం చూపించరు. కానీ దిష్టి కోసం కట్టిన కలబందకు ప్రతిరోజు దీపం చూపించాలి. ఆడవారు మైల ఉన్నప్పుడు చేయకండి. ధూపం అంటేనే చూపించకూడదు. మగవారి చేతిన ధూపం వేయిస్తే మరీ మంచిది. వారు చేసేటువంటి పనులలో ఎలాంటి ఆటంకాలు కలగవు. మీ పిల్లల చేత ధూపం వేయిస్తే మీ పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉన్నా చెల్లిపోతుంది. ఈ పరిహారం ఎవరైనా సరే చేయవచ్చు. ఎవరు చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. కటిక దరిద్రుడైనా సరే ఐశ్వర్యవంతుడుగా మారిపోతాడు. ఈ 2024 సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి అమావాస్య రోజున కలబందను మీ ఇంటికి కట్టి శుభ ఫలితాలు పొందాలి. ఇంకో పరిహారం కలబంద వేరుతో చేయాలండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న ధనపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మీ జీవితంలో ఎదగడానికి మంచి మంచి ఫలితాలు లభిస్తాయి. ఏం లేదండి, మీరు ఇంటి గుమ్మానికి కట్టడానికి తెచ్చిన కలబందను 5 వేర్లు తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నారు కదా, వాటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేసి ఆ వేర్లలో ఏదో ఒక వేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి మూట కట్టి బీరువాలో లేకపోతే పర్సులో కానీ పెట్టుకోండి. ఈ విధంగా పూజించిన కలబంద వేర్లను మూట కట్టి బీరువాలో లేకపోతే పర్సులో పెట్టుకోవడం వలన మిమ్మల్ని అదృష్టం అనేది వరిస్తుంది. అనవసర ఖర్చులన్నీ తొలగిపోతాయి. ఈ మార్గశిర అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారాలు చేస్తే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంటిలోకి అనేక సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వస్తూ ఉంటాము. అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకాలే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుందండి. దీని వలన అనేక రకాల ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. బయట వారి ఏడుపుల వలన, నరదిష్టి వలన అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి నరదిష్టి, నరకోశ సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు, ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడాలి అంటే అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేయాలండి. ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ కావాలి. మరి ఆ చెట్టు ఏంటి అంటే దార చెట్టు.
ఈ గార చెట్టు అంటే గారమండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్లు పక్కన పెరుగుతూ ఉంటుందండి. ఇవి మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారే ఈ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తారండి. ఈ అమావాస్య రోజున గారమండ చెట్టు గుమ్మలను తీసుకొని వచ్చి తోరణంలాగా కట్టుకొని మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి. లేకపోతే ఒక గారమండ చెట్టు కొమ్మను తీసుకువచ్చి సింహద్వారాన్ని దగ్గర పెట్టుకోవాలి. లేదు అంటే మెయిన్ గేట్ ముందైనా సరే పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి. ఆ ప్రహరీ గోడల దగ్గర పెట్టుకున్నా సరే సరిపోతుందండి. కుదిరితే సింహద్వారానికి తోరణంలా కట్టండి. లేకపోతే సింహద్వారం దాకా పెట్టండి. లేకపోతే గేటు ముందు పెట్టండి. ఇవేవి కుదరకపోతే ప్రహరీ గోడ మీద పెట్టుకోండి. అమావాస్య రోజు లేకపోతే అమావాస్యకు ఒక రోజు ముందైనా సరే గారమండను తెచ్చుకోవచ్చు. గారమండకు చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయండి. ఈ చెట్టుని దేవతా వృక్షంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ చెట్టు మన దగ్గరకు వెళ్ళి అమ్మ, మా అవసరాల కోసం నిన్ను తీసుకుంటున్నాము, మాకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి, ప్రసాదించు తల్లి అని చెప్పి చెట్టు కొమ్మలను తెచ్చుకోవాలి. ఈ కొమ్మలపైన పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6:15 తర్వాత ఈ కొమ్మను మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీరు ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు ఇంటిలో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి. అలాగే ఈ బకుళ అమావాస్య రోజున శుద్ధమైన నీటిని తీసుకొని ఆ నీటిలో పసుపు, కల్లుప్పు, అర స్పూను పసుపు వేసి ఆ తర్వాత ఉప్పు, పసుపు నీటిలో బాగా కరిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అంటే తడిగుడ్డ పెట్టుకోవాలి. ఈ విధంగా బకుళ అమావాస్య రోజు కనుక చేస్తే దరిద్ర దేవత తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇల్లు శుభ్రం చేసే టైం లేదు అనుకునే వారు ఒక గిన్నెలో కానీ ఒక గ్లాస్లో కానీ నీటిని తీసుకుని ఆ నీటిలో ఉప్పు, పసుపు మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లాలి. ఇలా ఉప్పు, పసుపు నీటి కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలలా చల్లినా లేకపోతే ఆ నీటిని శుభ్రం చేసుకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఈ విధంగా చేసిన 2 గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంటిలో దరిద్ర దేవత దుష్ట శక్తులు పోతాయి, కష్టాలు పోతాయి. కటిక పేదవాడైనా సరే ఈ విధంగా చేస్తే కుబేరులుగా మారిపోతారు. ఈ విధంగా చేయడం వలన అర్ధిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. గృహం పరిశుభ్రం అవుతుంది. అలా ఇంట్లో లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెడుతుంది. దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తుంది. అన్ని రకాల బాధలు, కష్టాలు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ బకుళ అమావాస్య రోజు ఇంటిలో ఈ నీటిని చల్లి లేక ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించవచ్చు. ఇక ఈ బకుళ అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. ఈరోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే దరిద్రానికి దారితీస్తుందండి. ఇంకా నిద్రలేచి తలస్నానం తప్పక చేసుకోవాల్సి ఉంటుంది. మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇకలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడుకోకుండా కేవలం తలపైన మాత్రమే పూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవడం, గోళ్ళు కట్టించుకోవడం లాంటివి అస్సలు చేయకూడదండి. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు కనుక చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకు అంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఈ విధంగా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది. అదేవిధంగా ఈరోజు అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవుకు ఆహ్వానించినట్లుగా అవుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఈ పరిహారాలు చేస్తే కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతారని చెప్పి పెద్దలు చెప్తారు. మరి ఈ పరిహారం ఎలా చేయాలి అనేది తెలుసుకుందామండి.
మనలో చాలామంది దిష్టి తీయడానికి ఎక్కువగా నిమ్మకాయలను ఉపయోగిస్తూ ఉంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారానికి కూడా నిమ్మకాయ ముఖ్యమైనది. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ దీని వలన ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి చెడుని లాగేస్తూ ఉంటుంది. దుష్ట శక్తులను ప్రభావం నుంచి మన ఇంటిని సంరక్షిస్తుందండి. మనలో ఉండేటువంటి చెడును తీసేసి మనం ఆరోగ్యంగా ఉండేలాగా నిమ్మకాయ చాలా వరకు చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి నిమ్మకాయతో ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుత ప్రయోజనాలు. నరదిష్టి, నరఘోష, చెడు పీడలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య అంటేనే మనలో చెడును తీసేసేదిగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ రోజున చేసేటువంటి పరిహారం చాలా బాగా సిద్ధిస్తుంది. ఈ పరిహారం మన ఇంటిలో ఉండేటువంటి వస్తువులతోనే చేసుకోవాలి. ఈ పరిహారానికి కావలసినవి తమలపాకులు, రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ, నిమ్మకాయ. వీటిని ఉపయోగించి పరిహారం చేసుకుంటే చక్కగా అద్భుత ఫలితాలు అనేవి లభిస్తాయి. అలానే మన ఇంటిలో ఉండేటువంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఇది ఇంటి దగ్గరే కాకుండా వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి లేదు అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలానే అమావాస్య రోజు సాయంత్రమే చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలండి. ఎందుకంటే అమావాస్య రోజున సాయంత్రమే ఎక్కువగా చెడు శక్తులు అనేవి మనల్ని పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చెడు శక్తులను పోగొట్టుకోవడానికి ఈ పరిహారం సాయంత్రమే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ముందుగా ఒక కాగితం తీసుకోవాలి. దానిపైన ఒక నిమ్మకాయ తీసుకొని 4 ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి. ముందుగా తీసుకున్న కాగితం పైన ఒక తమలపాకు పెట్టుకోవాలి. అది పరిహారాలలో ఉపయోగించేటువంటి తమలపాకు చాలా శుభ్రంగా ఉండాలి. ఎటువంటి మచ్చలు కానీ హోల్స్ కానీ లేకుండా చేసుకోవాలి. చిరిగిపోకూడదు. ఆ ఆకును కాగితం పైన పెట్టి ఆ రాకు పైన కల్లు ఉప్పు పోసుకోవాలి. దానిపైన ఈ 4 భాగాలుగా కట్ చేసి పసుపు కుంకుమ వేసినటువంటి నిమ్మకాయను కల్లు ఉప్పుపై ఉంచాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత నిమ్మకాయ పైన పసుపు కుంకుమ వేసుకొని ఇల్లంతా కాగితంలో ఉన్న అన్ని పదార్థాలను పెట్టుకొని ఇల్లంతా చూపించాలండి. ప్రతి మూల వీటిని పట్టుకొని తిరుగుతూ ఉండాలి. అప్పుడు మూలలా ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ కాగితాన్ని హాల్లో రూమ్లో తలుపు పక్కన ఒక మూలకు ఉంచి నిద్రపోవాలి. ఈ విధంగా రాత్రంతా చేసిన తర్వాత మీ ఇంటిలో ఉండేటువంటి నకారాత్మక శక్తిని ఉప్పు, నిమ్మకాయ తీసేసుకుంటాయండి. ఈ విధంగా ఆ రోజంతా అలా వదిలేసేయాలి. తర్వాత వ్యాపార స్థలంలో కూడా ఈ విధంగానే చేసి వాటిని బయట ఎవరు తిరగని ప్రదేశంలో పడేసేయాలి. ఈ విధంగా మీరు వ్యాపారంలో స్థలంలో చేయడం వలన మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, వృద్ధి చెందుతారు. వ్యాపార లావాదేవీలు కూడా చాలా రకాలుగా మెరుగుపడతాయి. ఇంటి విషయానికి వస్తే ఇంటిలో మాత్రం తప్పకుండా అమావాస్య రాత్రి అంతా ఉంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పరిహారం పనిచేస్తుందండి. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే అందరికంటే ముందే లేచి వాటిని తీసివేసి కాగితంలో పెట్టిన పదార్థాలన్నింటినీ ఒక కవర్లో పెట్టేసుకొని చెప్పి డస్ట్బిన్లో పడేసుకోవాలి. చాలా దూరంగా వెళ్ళి డస్ట్లో పడేసేయాలి. లేకపోతే పారే నీటిలో వేస్తే చాలా మంచిది. అసలు ముఖ్యంగా పారే నీటిలో అయితే కనీసం కాలువలో అయినా పర్వాలేదు. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎవరు తొక్కకుండా ఉంటారండి. దాని వలన చాలా మంచిది. అది పడేసిన తర్వాత మనం ఎవరి వైపు చూడకూడదు. అదే ఎటు చూడకోకుండా వెనక్కి తిరిగి అస్సలు చూడకోకుండా వచ్చేసేయాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, స్నానం చేసుకోవాలి. ఈ పరిహారం చేస్తూ ఉన్నట్లుగా ఎవరికి చెప్పకండి. అలాగే ఈ స్నానం చేయాల్సి ఉంటుందండి. అందులోనూ తలకు స్నానం చేయాల్సి ఉంటుంది. తలకు స్నానం చేసుకుని వచ్చి దీపారాధన చేసేసి మీరు చేసినటువంటి పరిహారం సిద్ధించేలాగా చూడమని చెప్పి ఇష్ట దైవానికి మొక్కుకోవాల్సి ఉంటుంది. ఇంత శుభమే జరుగుతుంది. చాలామందికి కూడా పీడకలలు పదే పదే వస్తూ ఉంటాయి. ఇవే తప్పు చేయకపోయినా కూడా మనసులో ఏదో గుబులుగా బాధగా ఆందోళన చెందుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా భయపడిపోతూ ఉంటారు. సరిగ్గా తినకపోవడం, చేసే పని శ్రద్ధ లేకపోవడం,
ఇవన్నీ కూడా చెడు దృష్టి ఉంటేనే జరుగుతూ ఉంటాయండి. వీటి నుంచి బయటపడడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఈ పరిహారం సాధారణంగా ఆదివారం రోజు కూడా చేసుకోవచ్చు. కానీ తిథుల ప్రకారం చేసుకుని ఆచరిస్తే పరిహారాలకి తగ్గ ఫలితాలు అనేవి ఎక్కువగా చూస్తాము. ఈ పరిహారం చేయడం వలన మీరు ఏ సమస్య నుంచి అయినా సరే ఈజీగా బయటపడవచ్చండి. కానీ ఒక్కసారిగా అందరికీ ఈ పరిహారం ప్రభావం అనేది చూపదు. కొంతమందికి చెడు ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం వెంటనే తీరదు. అలాంటి వాళ్ళు క్రమ తప్పకుండా అమావాస్య రోజు రాత్రులు ఈ విధంగా చేస్తూ ఉండాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదలను చూస్తూ ఉంటాం. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటాము. ఈ పరిహారం తప్పక అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల తర్వాత చేస్తే మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాన్ని తరిమివేసి అదృష్టాన్ని ఆహ్వానించుకోవచ్చు. ఈ పరిహారం కనుక చేసేస్తే సకల శుభాలు, సిరి సంపదలు అభివృద్ధి చేసుకోవచ్చు. మీకు అదేవిధంగా అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఒక నిమ్మకాయలు అంటే 2 ప్రమిదలు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలని, నిండుగా కల్లుప్పు వేసుకోవాలి. గుమ్మానికి అటు ఇటు నిమ్మకాయలు పెట్టి ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ, అంటే నిమ్మకాయని కట్ చేసుకోవాలండి. అలా పెట్టేసి ఆ రోజు నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నిద్ర లేచిన తర్వాత వాటన్నిటిని తీసేసి పడేయాలండి. ఈ విధంగా చేసేటప్పుడు ధూపం చూపించాలి. ధూపం చూపించి గుమ్మానికి కూడా చేసి నైట్ అంతా ఉంచేసేయాలండి. నైట్ అంతా ఉంచేసి ఉదయాన్నే నిద్రలేసి వాటిని తీసేసి ప్రవహించే నీటిలో కానీ, ఎవరు తొక్కంటు వేసంలో కానీ పడేసుకుంటే ఆ తర్వాత మీరు పనులు చేసుకున్నట్లయితే మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. దరిద్ర దేవత కూడా మీ ఇంటిలో ఒక నిమిషం కూడా ఉండదు. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందండి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాలను అమావాస్య రోజున చేసి మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.